వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సభకు ఆశించినంతగా స్పందించని జనసంద్రోహం. అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యాలయం ప్రారంభం. చంద్రబాబుని విమర్శించిన శ్రీనివాసులు అమరేందర్ రెడ్డి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన కొండ్రు మురళి, విజయరామరాజు. గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న భారీ బహిరంగ సభ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కదలి వచ్చిన జనవాహినితో కాసాయపు రంగుల రెపరెపలతో నిన్న ఉప్పల్లోని ఎల్బీ స్టేడియంలో నవభారత యువబేరీ మహాసభ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోడీ మొదట తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి ఇక్కడి వారిని ఆకర్షించారు. అహ్మదాబాద్ లో 6 లక్షల తెలుగువారు ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ గద్దె దిగడమే ఎన్టీఆర్ కి అసలైన నివాళి అని ఆయన అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం ఎక్కడిదని, దాన్ని వెనక్కి ఎందుకు రప్పించలేకపోతున్నామని ఈ సందర్భంగా ప్రశ్నించారు మోడీ. తెలంగాణ ఎంత ముఖ్యమో సీమాంధ్ర కూడా అంతకు అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. సభకు వచ్చిన యువకులతో మోడీ ప్రతిజ్ఞ చేయిస్తూ జై తెలంగాణ, జై సీమాంధ్ర అని నినాదించారు. భారత మాతకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేయించారు. ఈ సభలో నరేంద్ర మోడీని రాష్ట్రానికి చెందిన 2 వృద్ధులు ఆశీర్వదించారు. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ కి సమానమైన సీమాంధ్ర రాజధానిని నిర్మిస్తామని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు సభకు హాజరైన వారిని అలరించాయి. ప్రజలకు అన్యాయం చేసే అధికారం కాంగ్రెస్ కు లేదని, సీమాంధ్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య విభేదాలు పెంచుకోవద్దని, ఇరువురు సోదర భావంతో మెలగాలని, 2 ప్రాంతాలు గుజరాత్తో పోటీపడి ముందుకు వెళ్లాలనేదే తన లక్ష్యమని మోడీ వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో సరైనటువంటి ఆరోగ్య కేంద్రాలు కానీ, డాక్టర్లు కానీ లేరని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు గుజరాత్ ని మించిపోవాలని కోరుకుంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు. श्रीमान वेंकैया नायडू जी प्रजలు సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనస్పూర్వకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల నుండి నిలువనందని ద్వారా హైదరాబాద్ ప్రాంత ప్రజలకు మహత్తరమైన సేవ చేయబడింది. सितंबर 17, 19 फिर देश का भरोसा टूट गया. ये दिल्ली की सल्तनत हमारे देश को सुरक्षा नहीं दे सकती. दिल्ली की सल्तनत हमारे देश को सुरक्षा नहीं दे सकती है. और मैं हैरान हूं. తాడిత పీడిత ప్రజానికాన్ని రాజకీయంగా ఒకే నినాదంతో ఒకే బాటలో ఒకే వేదికపై ప్రవేశపెట్టుటకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతనంగా 1956లో భారత రిపబ్లికన్ పార్టీని స్థాపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్పీఐకే పార్టీ జాతీయ అధ్యక్షులు శివరాం మోగా ఆధ్వర్యంలో బలోపేతం చేయడమే లక్ష్య సాధనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ బల్కంపేట్లో ఆదివారం ప్రారంభించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు దేశంలో ప్రబలిన జాతీయ అరాచకానికి విరుగుడు. మన దేశంలోని ఉత్పత్తి, రాజకీయ సంపదకు, అధునాతన పారిశ్రామికీకరణకు
వెన్నెముక్కలైన దళితులు, రైతులు, శ్రామికులు, రైతు కూలీలు, కార్మికుల సుఖశాంతుల కొరకు దేశంలో కులమత రాజకీయాలను నడిపే విధ్వంసకర శక్తులని అరికట్టుటకు మత సహనము, లౌకికవాదము మనుగడకు సోదర ప్రజలు గమనించి భారత రిపబ్లికన్ పార్టీని బలపరిచి సహకరించి ప్రజలకు అవసరమైన రాజకీయ అవసరాలను తీర్చుటకు అవకాశము కల్పించగలరని కోరటమైనది. ఈనాడు సామాన్య మానవుడు దేశ రాజకీయ పటంలో జరుగుచున్న విచిత్ర పరిస్థితులను బహు జాగ్రత్తగా పరిశీలించి ఈ పార్టీని బలపరచాలని కోరుతున్నామన్నారు. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న సరళీకృత విధానం వల్ల ఎన్నో బహుళ జాతీయ సంస్థలు ఇక్కడ వ్యాపారాలు ప్రారంభిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అయితే ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ఈ ప్రైవేటు పారిశ్రామిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా బహుళ జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించాలని తమ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. దళితులపై, మహిళలపై అత్యాచార నిరోధానికి ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ వారిని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అందుచేతనే ఈ రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కావున అత్యాచారాల నిరోధానికి ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కమిటీలకు సభ్యులుగా మహిళలకి, దళితులకి ఎక్కువ స్థానాలు కల్పించాలి. దాంతోపాటు ప్రత్యేక కోర్టులను ఏర్పరిచి కేసులను త్వరగతిన మరియు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుందని, ధరలని నియంత్రించి పేద బడుగు వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో బతికేలా వారి జీవన ప్రమాణాల్ని పెంచడమే మా పార్టీ లక్ష్యమని, ఇదే అంబేద్కర్ లక్ష్యమని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు శివరాం గోగా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమాకాంత్, రాష్ట్ర కార్యదర్శి మరియు సిపిబి మెంబర్ కె వెంకట్ ప్రసాద్, సెంట్రల్ పార్లమెంట్ బోర్డు సభ్యులు అవినాష్ దత్ కట్టి, ఎస్బి ఓల్, కిరణ్ కాంబ్లీ, రాష్ట్ర అధ్యక్షులు చిన్నస్వామి విశ్వనాథ్, సెంట్రల్ పార్లమెంట్ బోర్డు మెంబర్ శ్రీ వెల్తురు మల్లయ్య, రాష్ట్ర నాయకులు బల్లెపు మహేష్ బాబు, శ్రీ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, వేదిక నడిపించినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి ఈరోజు మళ్ళీ ఇంకోసారి మీడియాను పిలిపించుకొని లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టం. ఎందుకంటే ఈ పార్టీ నిజంగా ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఎంతో ఉజ్వల భవిష్యత్తును అనుభవించిన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఉన్నతంగా పనిచేసినటువంటి పార్టీ. ఈశ్వరీబాయి గారి లాంటి మహోన్నత నాయకురాలి అధ్యక్షతన ఈ పార్టీ ఎన్నో విజయాలు సాధించి ఎంతో ఘన చరిత్రను కలిగినటువంటి పార్టీ ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణ దశకు చేరుకుంది. సో దీన్ని ప్రజల్లోకి మళ్ళీ తీసుకువెళ్ళి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, దీనికోసం జీవితాన్ని అర్పించి 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఇదే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను సంఘటితపరిచి మళ్ళీ అదే ఐక్యవేద మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఈ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి పూర్వ ఉన్నతిని మళ్ళీ ఇదే విధంగా సాధించడానికి కోసం అని చెప్పేసి ఈ రోజున మనము ఈ హైదరాబాద్ని వేదికగా చేసుకొని ఈ పార్టీ పునర్నిర్మాణానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరిలో కూడా తీసుకునే విధంగా ప్రతి ఒక్క సీనియర్ నాయకులు, ఎందుకంటే ఈరోజు నేను కొత్తగా ఎన్నుకబడి ఈ పార్టీలోకి నేను కొత్తగా రావడం జరిగింది, అయినప్పటికీ కూడా నేను ప్రతి ఒక్క సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా విన్నపించుకునేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే మళ్ళీ మనం అందరం కలుద్దాం, కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రిపబ్లికన్ పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఒక ఈశ్వరీబాయి గారి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు స్థాయిలో
ఎంతో ఉజ్వలమైన స్థాయిని అందుకొని ఎంతో ఉన్నతమైన స్థాయిని అందుకొని కనీసం 2 ఎమ్మెల్యేలతో కూడా ఉండేది. కానీ 1996 తర్వాత సరైన నాయకత్వం లేకపోవడం వలన, సరైన వనరులు లేకపోవడం వలన పార్టీ కొంచెం వెనుకబడి ఉంది. కానీ ఈ రోజున మేము దాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మొత్తానికి కూడాను ఒక సెంట్రల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1996 తర్వాత ఈశ్వరాబాయి గారు అధ్యక్షురాలుగా ఉన్నప్పటి వరకు మాత్రమే హైదరాబాద్లో ఆఫీస్ ఉండేది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎక్కడ ఆఫీస్ లేకుండా పోయింది. అలా పరిస్థితి కాదు, ఈ పార్టీ కూడా ఒక ఆఫీస్ ఉండాలి రాష్ట్ర స్థాయిలో అని చెప్పేసి మన రాష్ట్ర స్థాయిలో ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మీరందరూ రండి, మనమందరం కలిసికట్టుగా రాబోయే పార్టీలో ప్రజల కోసం పోరాడదాం. ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, దళితుల కోసం, బీసీ వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం ఖచ్చితంగా మనం పోరాడదాం. మన పార్టీని మళ్ళీ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా చేయి కలపాల్సిన పరిస్థితి ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అందరూ కూడా ఒకసారి ఆఫీస్ అడ్రస్ని మనం అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం, పబ్లిక్గా అందరి సమక్షంలో బహిరంగంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్క సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అభిమానులు, దళితులు, అంబేద్కర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఈ పార్టీలో కలిసి ఇదొక ఉన్నతమైన పార్టీగా తీర్చిదిద్దడానికి అందరి సహకారాన్ని కోరుతున్నాం. జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆఫీసుని మనం అందరం ఉపయోగించుకొని జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయడం కానీ, మండల స్థాయికి తీసుకువెళ్ళి, గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని, ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తల్ని, నాయకులను తయారు చేసుకొని, అభిమానుల్ని, అంబేద్కర్ అభిమానుల్ని అందరినీ కూడా కూడగట్టుకొని మనం ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన ఈ ప్రాంతాన్ని నేటి మంత్రి గారు గీతారెడ్డి గారి తల్లి గారైన ఈశ్వరి గారి బాయి గారు తిరిగిన ఈ ప్రాంతంలో వారు సాధించిన విజయాలతోని ముడిపడి ఉన్న ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకే ఇక్కడ స్థాపించడం, పార్టీ ఆఫీస్ స్థాపించడం కింద దళితులకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలను చూసిన ప్రతి హృదయానికి ఆనందం కలిసిన విషయం. దయచేసి ఇంతటి గొప్ప कार्यक्रम उसमें जो प्रेसिडेंट थे शुरुआत में रामपाल शुरुआत तमिलनाडु में थे, उसके जनरल सेक्रेटरी हमारे भारत रत्न दानिश राजा उन्होंने उस पार्टी को काफी हद तक आगे बढ़ाया। और बाबा साहब अम्बेडकर का आपको सबको मालूम है, पूरे देश में लोगों को मालूम है, उन्होंने भारत का संविधान बनाया, उनके संविधान पर ये देश चलता है। अभी रामटेके साहब ने जो हमारा हिस्ट्री बताया पार्टी का, वो पार्टी तो सही पार्टी सही में आज भी मोगा साहब के नेतृत्व में जो ऑल इंडिया रिपब्लिकन पार्टी वही है। जो बैरिस्टर राजाओं खोबरागड़े साहब के बाद में जय ईश्वरी भाई ये अपने आंध्र से एमएलए होके प्रेसिडेंट बने, वो बनने के बाद में ये कट्टी साहब प्रेसिडेंट बने, बाद में मोगा साहब है। अभी तक ये जो मोगा साहब के नेतृत्व में हम पूरे ऑल इंडिया में पार्टी का काम कर रहे हैं। और अभी भी हम तो सोच रहे हैं कि हमारे जैसे 57 में सोच है, अभी हमारा सोच है कि वैसे ही पहले जैसा पार्टी का सोच है और हम ऐसा ही करेंगे कि एमएलए और एमपी चुन के लाए। अंबेडकर अंबेडकर भारत अद्भुत सूरते नम्बर देश में नक्षत्र वेंडिये सुगंध भारत सुंदर देश में वसंत काल में वादले वचन में चिंतन दొరికింది చీకటి పోగొట్టి వందన పలికి వచ్చిన వారికి కూడా వరం ఇచ్చిన నందన తోట నా భారత అంబేద్కర్ దేశం. నేను కారు రోజుని కవి కాకిని ఈ కన్నీరని పాని పడితే బంగారం అవుతా పవిత్ర పని చేస్తా కొంచెం చిరునవ్వు కోరి నాకు నీ చూపిని కొంచెం పంచిపట్టవా ఓ భారత అంబేద్కర్ మాత, ఓ భారత అంబేద్కర్ మాత. ఆయన మనసుని ఆపడానికి అన్యాయాన్ని అరికట్టడానికి అధ్యక్ష శివరామ గారికి అలాగనే ఊరు ఉత్తమ పద్ధతి అనగా భారత రిపబ్లిక్ పార్టీ స్టేట్ అండ్ సెంట్రల్ కార్యాలయం ఓపెన్ చేయడానికి వచ్చిన సందర్భంగా
గారికి సుందర స్వాగతం పలుకుతున్నాం. అలానే అంబేద్కర్ అభిమానులకి, ఆయన పార్టీ వాళ్ళకి, పాత్రికేయులకి, టీవీలో చేరిన వాళ్ళ అందరికీ సుందర స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పడం ఏమిటంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కే సందర్భంగా నన్ను స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు కనుక నేను ఈ పార్టీని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలుగు తల్లియే, కేబుల పేరు, వెలుగు దీపమే, వెండి పీఠమే, పునమున లేకపోయిన వారికి తెలగలమాటలు ఇక్కడ తప్ప తల్లి వాళ్ళ ముడి ముందు వారుడు నేను పలుకట్టుకొచ్చి నన్ను దీవించు, నాకు బోధించు, నా పార్టీని వెలిగించే జై భీమ్, జై భారత్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लैंड, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. అనంతరం తిరిగి స్వాగతం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ దిశగా చూస్తున్నారని
ఇప్పటి వరకు కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్న బాబు మరో ఎత్తు వేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ఏ అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. బీజేపీతో సఖ్యతకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు, బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని బీజేపీ ప్రచార కమిటీ సారథి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాటలతో వెల్లడైందన్నారు. బీజేపీతో గతంలోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలోకి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లాగితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ టీడీపీ వ్యవహార శైలిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సమైక్య ఆంధ్రాకు మద్దతుగా మంత్రులు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ప్రజాభిష్టం మేరకే తాము పదవులకు రాజీనామాలు చేసినట్లు కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజనపై సిపిఐ, బీజేపీ, టీడీపీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటే కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని కొండ్రు మురళి అన్నారు. ఇప్పటికే సగం మంది సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ భావోద్వేగానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. నిన్నటి రోజు 7 గుండెపోటుతో మరణించగా మరో 2 బల్వన్ మరణానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా కేవీపీ మండలం పెరిందేశానికి చెందిన ఎస్వి యూనివర్సిటీలో చదువుచున్న పోతురాజు, కడప జిల్లా గోపవరం మండలం టి సండ్రపల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నరసింహులు ఆత్మహత్య చేసుకుని మరణించగా, అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం తారక రామాపురానికి చెందిన ఓబులేషు గుండెపోటుతో మరణించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఏడాది హైదరాబాద్ లో 34వ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు జి రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి 18 వరకు హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఇక్కడి సిద్ది అంబర్ బజార్లోని బెహదీ భవన్ లో ఏర్పాటు చేసిన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. తొలుత దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ వరదల్లో, పాక్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, గతేడాది చనిపోయిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు విహెచ్పి వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ సింఘాల్, యూపీకి చెందిన చిన్మయానంద్ స్వామీజీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన సాధు సంతులు హాజరవుతున్నారు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు మాట్లాడుతూ నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, హిందూ ఉత్సవాలపై పనిగట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బద్దం బాలరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, ఆలే జితేందర్, టీడీపీ నేత జిఎస్ బుగ్గారావు, బీజేపీ నేత వై కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11.
Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 आयत नंबर 255। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी। खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी द ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागनी लैंड, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. చంద్రాయన్గుట్ట బాబానగర్లోని గుల్షన్ ఇక్బాల్ కాలనీలో నివాసం ఉంటున్న జకేరా బేగం రంజాన్ సందర్భంగా సొంత గ్రామమైన మహబూబ్ నగర్ వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాక బీరువాలోని సామాన్లు చిందరవందరగా ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురైన ఆమె చంద్రాయన్గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 లక్షల విలువ చేసే 10 తులాల బంగారు, వెండి ఆభరణాలతో పాటు 9,000 నగదు అపహరించినట్లు తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ईद मिलने के लिए महबूब नगर गए थे. उस टाइम पे जो है सुना उस दिन या वेरी नेक्स्ट डे जो है सुना घर में चोरी हुई. तकरीबन जो है सुना 10 तोले सोना चले गया और 5 तोले चांदी चले गई. अप्रॉक्सीमेटली जो है सुना 3-3.5 लाख और 9,000 रुपये कैश भी थे, वो भी चले गए. कंप्लेंट किया चंद्रायनगुट्टा PS को और वो लोग भी आए और फिर फिंगरप्रिंट टीम को भी बुला रहे हैं. अभी इंशाल्लाह रिकवरी करने की कोशिश चल रही है.
చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ లో లీన్ డాన్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇతను 5వ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి లీ బాంగ్ వీతో 3 రౌండ్లు జరిగిన మ్యాచ్ లో లీన్ డాన్ ప్రత్యర్థిపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ లో రచానోక్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. సెమీస్ లో సింధును ఓడించిన రచానోక్ థాయిలాండ్ నుంచి తొలి ప్రపంచ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించింది. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.